శరీర బలం లేని వాళ్లకు దేవుడు మనోబలం ఇస్తాడట. తెలివి కూడా బాగానే ఇస్తాడంట. ముఖ్యంగా దివ్యాంగులకు తెలివి ఎక్కువ ఇస్తాడు. అలానే అతనికి కూడా మంచి తెలివి ఇచ్చాడు, మంచి చదువు ఇచ్చాడు. బట్ మనోధైర్యం లేదు. రేపే పుట్టినరోజు అంటే ఎంత ఉత్సాహంగా ఉండాలి, బట్ ఉండడానికి కూడా అతను లేడు. అంతగా అతన్ని ఇబ్బంది పెట్టింది ఏంటి? అతను నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే హత్య? అలహాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో తెలంగాణ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ప్రయోగ్రాజ్లోని ఝల్వా ప్రాంతంలో ఉన్న హాస్టల్ క్యాంపస్లోనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణకు చెందిన వికలాంగ విద్యార్థి రాహుల్ మాదల చైతన్య అలహాబాద్ IIITలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. రాహుల్ పుట్టినరోజు కాగా ఒకరోజు ముందు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. సంఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోటు లభించలేదని పోలీసులు తెలిపారు. అయితే రాహుల్ పరీక్షలో ఫెయిల్ అవడం వల్ల మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. రాహుల్ ఐఐటి క్యాంపస్లోని తన హాస్టల్ 5వ అంతస్తు నుంచి కిందికి దూకాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రాహుల్ను ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడని ఏసీపీ అజేంద్ర యాదవ్ తెలిపారు. ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో గత 2-3 రోజులుగా విద్యార్థి తీవ్ర ఆవేదనకు గురై ఈ నిర్ణయం తీసుకున్నాడని, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. తెలంగాణలో నివాసం ఉంటున్న విద్యార్థి కుటుంబ సభ్యులు ప్రయోగ్రాజ్కు చేరుకున్నారు. రాహుల్ తల్లి స్వర్ణలత మాట్లాడుతూ తన కొడుకు నుండి చివరిసారిగా శనివారం రాత్రి తనతో మాట్లాడినట్టు తెలిపారు. తమ్ముణ్ణి తండ్రిని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతూ మెసేజ్ కూడా పంపించాడని కన్నీరు మున్నీరయ్యారు. ఆ మెసేజ్ చూసి భయపడి వెంటనే కాల్ చేశాను, కానీ రాహుల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని అన్నారు. క్యాంపస్కు చేరుకున్న తర్వాతే రాహుల్ ఆత్మహత్య గురించి తమకు తెలిసిందని స్వర్ణలత రోధించారు.